ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎలాంటి వార్తను తీసుకొచ్చారు అంటే, తల్లి నీకు ఎంత ధనమైతే కావాలో అంత కోరుకొని ఇప్పుడు నేను చెప్పే ఈ ఒక్క మాటని నీ మనసులో చెప్పుకో చాలు. నువ్వు కోరినవి కోరినట్లుగా నీ ముందుంచుతానమ్మా. నమ్మి వెంటనే ఈ మాటని చెప్పుకో అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మన కోసం ఎలాంటి మాటని ఈరోజు మన ముందుకు తీసుకువచ్చారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడు నువ్వు ధనం లేక ఎన్నో కష్టాలని పడుతున్నావు కదా. ఎన్నో ఇబ్బందులు నువ్వు నీ కుటుంబ సభ్యులు అందరూ ఎదుర్కొంటూ ఉన్నారు. అప్పులు అయిపోయి అవి ఎలా తీర్చాలో తెలియక సతమతమవుతున్నావు కదా. అలాంటి సందర్భంలో కూడా నువ్వు నన్ను ప్రతిరోజు పూజిస్తూనే ఉన్నావు. ఒక్క పువ్వైనా సరే నాకు సమర్పిస్తూనే ఉన్నావు. నా బాబా నాకు మంచి చేయకపోతారా, నాకంటూ మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూస్తూనే ఉన్నావు. ఆశగా నీ సాయి కోసం నువ్వు తిరుగుతూనే ఉన్నావు. అవును కదా తల్లి, నేను అవన్నీ చూస్తూనే ఉన్నానమ్మా. అందుకే నీ భక్తికి మెచ్చి నీ ఓపికకు నేను ఇచ్చే ఒక గొప్ప వరం ఇది. నేను చెప్పే ఈ మాటని నువ్వు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే నీకు కావలసినంత ధనం అవసరమైనంత నీకు సమకూరుతుంది. నమ్మి వెంటనే పఠించు బిడ్డా అని బాబాగారితో అంటున్నారండి. మరి మనం ముందు ఆలస్యం చేయకుండా ఆ మాట ఏంటి, బాబాగారు మన కోసం తీసుకొచ్చిన ఆ ఒక్క మంత్రం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఓం శ్రీం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః. 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 చూసారు కదండి అది మంత్రము. తల్లి, నువ్వు ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడు. తప్పకుండా నీ జీవితంలో అతి కొద్ది రోజులలోనే నువ్వు కోరుకున్న మంచి జీవితం నీ సొంతమవుతుంది. నమ్మి వెంటనే పఠించు తల్లి. ఈ రోజు నుంచే నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయమ్మా. ఒక్కటి చెబుతాను వినుబిడ్డ, గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగలేదు. అలానే మోసగాళ్ళు అభివృద్ధి చెందినంత త్వరగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరు. నీ ప్రశ్నకు ఈ మాటలు విన్నాక సమాధానం దొరికిందా? అర్థం కాలేదా? చెబుతాను విను. నువ్వే కదా నన్ను ప్రతిరోజు అడుగుతున్నావు, బాబా మీరు చెప్పినట్లుగా మంచిగానే ఉంటూ మంచి పనులే చేస్తున్నాను, అయినా సరే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు? నాకు నన్ను కష్టపెట్టే వాళ్ళని, నాకు చెడు చేసే వాళ్ళని మాత్రం సంతోషంగానే చూస్తున్నారు, వాళ్ళు మాత్రం ఆనందంగానే ఉంటున్నారు అని అడుగుతున్నావు కదా. అందుకు సమాధానం ఇదే తల్లి. గడ్డి మొక్క పెరిగినంత వేగంగా తులసి మొక్క పెరగలేదు కదా. ఎంత ఎత్తుకు ఎదిగినా సరే గడ్డి మొక్కను పీకి పారేస్తారని తెలుసుకో. చెడు పెరిగినంత త్వరగా మంచి అనేది పెరగలేదమ్మా. కాబట్టి నువ్వు మంచిగానే ఉండు. నీకైనా మంచి జీవితం తప్పకుండా నీకోసం ఎదురు చూస్తుంది. చెడ్డవాళ్ళు త్వరగా మంచిగా అభివృద్ధి చెందుతున్నారు అని నువ్వు కూడా చెడ్డదారిలో వెళ్తాను అంటే ఎలా చెప్పు? అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నువ్వు మంచిగానే ఉండు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆశకి ఆకలి వేస్తే జీవితాన్ని అమాంతం నమిలి మింగేస్తుంది బిడ్డా. కాబట్టి నీ ఆశల్ని అదుపులో ఉంచుకో. అప్పుడే నీ జీవితం నీ సొంతమవుతుంది. అలా కాకుండా దేనికోసమో ఆశపడి అనవసరంగా ఉన్న నీ మంచి జీవితాన్ని నాశనం చేసుకున్నావు అంటే నువ్వే కదా నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి అలా ఎప్పుడూ ఉండకు. గుండెలో బాధని పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంది కదా బిడ్డ. అది నీకు మాత్రమే తెలుస్తుంది ఎంత బాధో, ఎంత కష్టాన్ని నువ్వు అనుభవిస్తున్నావు. మరి ఇదే కష్టాన్ని నువ్వు ఇతరులకు చెప్తే వాళ్ళు దాన్ని చాలా చులకనగా తీసుకుంటున్నారు. చాలా చిన్న మాటగా చూస్తున్నారు. అదే కదా నీ బాధ. దిగులు పడకమ్మా. నీకోసం ఒక మంచి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని తీసుకురాబోతున్నాను. అసలు ముందు నీకున్నది ఈ డబ్బు కష్టమే కదా. ఇది తీరిపోతే నీ జీవితం కూడా ప్రశాంతతగానే కదా ఉంటుంది. అందుకే నీకోసం ఈ మాటను తీసుకువచ్చాను. తప్పకుండా నమ్మకంతో ప్రతిరోజు తల్లి మర్చిపోకుండా ఈ మంత్రాన్ని పఠించు. తరువాత నీ జీవితంలో ఎన్ని మార్పులు కలుగుతాయో నీ కళ్ళతో నువ్వే చూడు. నీకే తెలుస్తుంది. నీ సాయి ఏం చెప్పినా సరే
అది నీ మంచి కోసమేని నీకు కూడా తెలుసు కదా. కాబట్టి నీ సాయి మాటలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గుర్తుంచుకో. ఈ మంత్రం ఖచ్చితంగా నీ జీవితానికి ఒక మంచి దారిగా ఏర్పడుతుంది. నీ కష్టాలన్నిటికీ ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే ఈ రోజు నుంచే జపించడం మొదలుపెట్టు. నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. నువ్వు ఎవరినైనా సరే తల్లి, నిజాయితీగానే ఉండు. ఎవరి దగ్గరనైనా నిజాయితీగా మంచిగా ఉండు. అదిప్పుడు నిన్ను ఎవ్వరూ నమ్మరు. అయినా సరే పర్వాలేదమ్మా, నువ్వు అలానే ఉండు. అప్పుడే కదా ఆ భగవంతుడు నీకు మంచి దారి చూపుతాడు. అలా కాకుండా నన్ను ఎవరూ నమ్మడం లేదులే, నేను కూడా అబద్ధాలు చెబుతాను, మోసాలే చేస్తాను అంటే ఎలా చెప్పు? అలా చేస్తే నీకేమొస్తుంది బిడ్డ? కాబట్టి ఎప్పుడూ అలా చేయకు. ఎవరు ఎలా ఉన్నా సరే, నా బాబా నాకు ఇలానే చెప్పారు, నేను ఇలానే ఉంటాను, ఇలా ఉంటేనే మంచి జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ క్షణం నుంచి ఖచ్చితంగా నీకు మంచి దారి కనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా, మాటిస్తున్నానమ్మా, నీ సాయి మాటలు అస్సలు పొల్లుపోవు. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అన్నీ సవ్యంగా అలానే జరుగుతాయి. ఇక ఏమాత్రం నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండు. ఈ రోజు నుంచే ఈ మంత్రాన్ని పఠించు. నీ జీవితం ఎలా మారుతుందో నువ్వే గమనించు. నీకే తెలుస్తుంది బిడ్డా. ఆఖరిగా ఒక్కటి చెబుతాను, గుర్తుంచుకో తల్లి, అస్సలు వదిలేయకు, పెడచెవిన పెట్టకు. ఈగో అనేది ప్రతి మనిషిలో ఉంటుందమ్మా. కానీ అది ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. యుగోకి పోయి మంచి మంచి బంధాలను, నీ విలువైన స్నేహాన్ని నువ్వు దూరం చేసుకోవద్దు తల్లి. ఎందుకంటే ఒక్క క్షణం నీ కోపం నీ పూర్తి జీవితాన్నే శాసిస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోకు. ఇగోకి పోయి నీ మంచి జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దు బిడ్డా. అబద్ధాన్ని నమ్మడం చాలా సులువమ్మా, కానీ నిజాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఎక్కువ మంది తేలికైన అబద్ధాన్ని ఈజీగా నమ్మేస్తున్నారు. నిజాన్ని మాత్రం అస్సలు నమ్మడం లేదు. చెప్పాలి అంటే అసలు నిజం తెలుసుకోవడం, ఇది నిజమేనా అని చెప్పినా సరే అస్సలు నమ్మట్లేదు. అలాంటి సమాజంలో ఇప్పుడు జీవిస్తున్నారు. అర్థమైంది కదా తల్లి. ఇక సంతోషంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నీకైన మంచి జీవితాన్ని నీకోసం నేను తీసుకువస్తున్నాను. మీ బాబా చెప్తున్నారు కదా, ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో, ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.